హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? ఇలా నార్మల్గా పాత ప్యాంట్స్ పడేస్తాం. అలా కాకుండా ఈరోజు హ్యాండ్ బ్యాగ్ ఇలా తయారు చేసి చూపిస్తాను. 10 ఇంచెస్ పొడవు తీసుకుని ఇక్కడ ఒక మార్క్ చేసుకున్నానండి. ఇప్పుడు ఇలా కట్ చేసుకున్నాం కదా ఒక కాల్ని, ఈ కాల్ని ఇలా ఫోల్డ్ చేసినట్లయితే కనుక చూడండి, దీన్ని కూడా సేమ్ అదే విధంగా కట్ చేస్తాను. ఎందుకంటే ఈ ఫ్యాంట్స్ని ఇలా పడేస్తే మనకి ఏది విధంగా యూజ్ ఉండదండి. ఇలా హ్యాండ్ బ్యాగ్ చేసుకోవడం వల్ల మ్యాక్సిమం 500 అమౌంట్ని సేవ్ చేసుకోవచ్చు. 4 ఇంచెస్ పొడవు వెడల్పు చొప్పున తీసుకుని ఇలా బాక్స్ విధంగా మార్క్ చేశాను. సేమ్ ఇట్ సైడ్ కూడా బాక్స్ మార్క్ చేశానండి. ఇలా మార్క్ చేసుకున్న దాన్ని నేను కట్ చేసుకుంటున్నాను. అన్ని ప్యాంట్స్ని ఏదో ఒక విధంగా యూజ్ చేసుకోవడం వల్ల మనకు కొంచెం అమౌంట్ సేవ్ అవుతుంది. చూడండి, ఇక్కడ నేను చూపించాను కదా, అక్కడ వరకు నేనైతే మిషన్ ఉంది కాబట్టి కుట్టేస్తున్నాను. మిషన్ లేదంటే కనుక మనం సూదితో కూడా చాలా ఈజీగా కుట్టేయచ్చండి. ఈ బ్యాగ్ అనేది చాలా సింపుల్గా చేసుకోవచ్చు. చూడండి, ఇలా నేనైతే కుట్టేసాను. ఇది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ మనం బాక్స్ మార్క్ చేస్తున్నాం కదండి, దీన్ని కూడా జస్ట్ ఇలా పెట్టి లాగినట్లయితే ఇది ఒక లైన్ లాగా కనిపిస్తుంది. ఇక్కడ కూడా నేను స్టిచ్ చేసుకున్నానండి. మనం 2 సైడ్స్ బాక్స్ మార్క్ చేసుకున్నాను కదా, కాబట్టి 2 సైడ్స్ కూడా సేమ్ నేను ఏ విధంగా చూపించానో చూడండి. జస్ట్ ఇలా లాగితే చాలు, జస్ట్ ఇలా అయిపోతుంది. దీన్ని స్టిచ్ చేస్తే సరిపోతుందండి. ఇలా పాత క్లాత్స్ని ఏదో ఒక విధంగా యూస్ చేసుకోవచ్చండి. మనం ఇలా కొత్త ట్రై చేస్తూ ఉంటే మనకు కూడా కొంచెం చాలా బాగుంటుంది. చూడండి, కింద బ్యాగ్ అయితే మనకి చాలా రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఇలా ఓల్డ్ ప్యాంట్ తీసుకున్నానండి. ఈ మామూలుగా మన దగ్గర ఓల్డ్ ప్యాంట్స్ అనే కాదు, ఏదైనా తీసుకోవచ్చు. నాకైతే ఇది జీన్స్ క్లాత్ కదా, కొంచెం బాగుంటుంది చూడడానికి అఫీషియల్గా అని చెప్పేసి ఇక్కడ నేను కొంచెం ఒక స్క్వేర్ షేప్లో కొంచెం దీన్ని అయితే కట్ చేసుకుంటున్నాను. చూడండి, మీ దగ్గర ఇంకా జీన్స్ అనే కాదు ఏ క్లాత్ ఉన్నా మార్క్ చేసుకోవచ్చు. ఇక్కడైతే జస్ట్ ఒక 4 ఇంచెస్ చొప్పున ఇలా మార్క్ చేసుకున్నా. అది ఎంత పొడవు ఉంటే అంత పొడవు అండి. నేనైతే చూడండి ఒక 8 ఇంచెస్ 4 ఇంచెస్ వెడల్పు 8 ఇంచెస్ పొడవు చొప్పున ఇలా మార్క్ చేసుకున్నాను. చూడండి, ఇలా మార్క్ చేసుకున్న దాన్ని సేమ్ దీన్ని కూడా అంతే అండి, కత్తెరతో కట్ చేసుకున్నానండి. ఈ బ్యాగ్ అనేది చూడడానికి కూడా చాలా ఎలిగెంట్ లుక్ ఉంటుందండి. మీరు ఈ బ్యాగ్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. కింద మనకి బ్యాగ్ అనేది ఇలా జిప్ లాగా వేసుకోవడానికి కొంచెం షేప్ కొంచెం బాగుంటుంది అని చెప్పేసి ఇలా కొంచెం హాఫ్ రౌండ్ లాగా ఇలా మార్క్ చేసుకున్నాను. ఇక్కడ మార్క్ చేస్తున్నాను కదా, ఇక్కడ కాకుండా మిగతా అంతా స్టిచ్ వేసేయాలండి. నేను ఏదైతే మార్క్ చేసానో అక్కడ స్టిచ్ వేయాలి. హాఫ్ ఉంది కదా, అక్కడ మాత్రం స్టిచ్ వేయకూడదు. చూడండి, ఇక్కడ వదిలేసి ఈ మొత్తం స్టిచ్ వేయాలండి. ఇలా నేనైతే జస్ట్ మనకి వేస్ట్ క్లాత్స్ అండి, ఇవి వేటికి ఉపయోగపడవు అనే క్లాత్స్తోనే ఇలా హ్యాండ్ బ్యాగ్ చేసుకున్నాను. హ్యాండ్ బ్యాగ్ అనే కాదండి, సో మెనీ రీయూజ్ ఐడియాస్ మా ఛానల్లో ఉన్నాయి. చూడండి, మా ఛానల్ని ఒకసారి విజిట్ చేయండి. మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కూడా చేయండి. మీకు నచ్చిందా లేదా అనేది కామెంట్ రూపంలో కూడా మాకు తెలియచేయండి. ఎందుకంటే మీరు ఇచ్చే లైక్స్ కానీ, కామెంట్స్ కానీ, షేర్స్ కానీ మాకు ఎంతగానో యూజ్ అవుతాయి. మాలాంటి చిన్న క్రియేటర్స్కి మీరు ఎంకరేజ్ చేసినట్లయితే ఉంటుందండి. ఇలా నేనైతే చాలా థింగ్స్ అనేవి నాకు వస్తూ ఉంటాయి, కానీ మీతో షేర్ చేసుకోవాలంటే మీరు ఏమైనా బ్యాడ్ కామెంట్స్ పెడతారేమో అని చెప్పేసి భయం వేస్తుంది. చూడండి, ఇలా నేనైతే చక్కగా మీకు ఎక్కడైతే స్టిచ్ వేయించుకోవాలని చెప్పానో అక్కడ వరకు నేను స్టిచ్ చేశానండి. చూడండి, ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్స్ ఏమైనా ఉంటే అది కట్ చేస్తాను. ఇక్కడ మనం స్టిచ్ వేయాలి కదా, అక్కడ నుంచి క్లాత్ అనేది తిరగలు తీసేస్తున్నాను, అంటే ఉల్టా చేసేస్తున్నానండి. జస్ట్ ఇలా లాగినట్లయితే కనుక మీకు క్లాత్ అనేది మొత్తం వచ్చేస్తుంది. కొంచెం జాగ్రత్తగా లాగండి. ఇక్కడ మనం స్టిచ్ వేయదు కదా, ఇక్కడ జస్ట్ ఇలా లోపలికి ఇలా ఫోల్డ్ చేసి చుట్టూ వైపులా స్టిచ్ వేసేస్తున్నానండి. ఎస్పెషల్లీ నా వీడియోస్ అనేది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఉంటాయి కదండి, ఎవరైతే ఆడవాళ్ళు మనీ సేవ్ చేయాలనుకుంటారో అలాంటి వాళ్ళకి కొంచెమైనా 0.05% అయినా ఉపయోగపడుతుందని నేను అనుకుంటాను. ఈ లేబుల్స్ కూడా ప్యాంట్కి వెనక సైడ్ వాడే ఇస్తానండి లేబుల్స్, అలాంటి వాటిని ఇలా నేను కట్ చేశాను. ఇలా లేబుల్స్ కూడా బయట తీసుకోవాలంటే జస్ట్ ఒక లేబుల్ యాక్చువల్లీ 5 రూపీస్ అవుతుంది. అలాగే మనకి ఎలాగో ప్యాంట్ కూడా యూస్ లేదు కాబట్టి ఈ లేబుల్స్ని ఇలా కట్ చేసి ఇలా స్టిచ్ చేసేసాను. చూడండి, ఇప్పుడు ఇది ఉంది కదా, ఈ బ్యాగ్కి ఇక్కడ నేను మార్క్ చేశాను కదండి, ఇక్కడ పెట్టేసి మనం స్టిచ్ వేసినట్లయితే కనుక ఇది అనేది ఎట్లా మనం యూస్ చేసిన రఫ్ అండ్ టఫ్గా యూస్ చేసినా కానీ ఇదైతే అస్సలు చినిగిపోదండి. ఎందుకంటే మనం స్టిచ్ అనేది కొంచెం గట్టిగా వేస్తాం కాబట్టి అది చినిగిపోదండి. కొంచెం బయట తీసుకున్న బ్యాగ్స్ ఏంటంటే వాళ్ళు ఏదో లైట్గా అలా స్టిచ్ వేసి వదిలేస్తారు 1 స్టిచ్ కాబట్టి అది అనేది తొందరగా ఊడిపోవడం, చినిగిపోవడం జరుగుతుంది. చూడండి, ఇలా మనం పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ మీరు బటన్స్ అనే పెట్టుకోవచ్చు. నేనైతే ఇక్కడ మామూలుగా చెప్పల్స్కి వస్తుంది కదండి, జస్ట్ ఇలా రఫ్గా అలా ఉండేదండి. ఇక్కడ అది నేను పెట్టుకున్నాను. ఇలా పోట్లీ బటన్స్ అయినా మీరు ఏవైనా పెట్టుకోవచ్చు. ఇదైతే కొంచెం నాకు ఇంట్లో దొరుకుతుంది కాబట్టి
వేస్ట్ చెప్పల్స్ని తీసేసి పెట్టేశానండి. చూడండి ఇలా స్టిచ్ చేసేసాను, చక్కగా ఉండిపోయింది. నెక్స్ట్ మనం పట్టుకునే హ్యాంగర్స్ కావాలి కదా, వాటికి కూడా సేమ్ ఇందాక చూపించాను కదా, ఆ ప్యాంట్ని కొంచెం పొడవుగా జస్ట్ 2 ఇంచెస్ చొప్పున పొడవుగా తీసుకున్నానండి. ఇక్కడ చూడండి ఇలా బ్యాక్కి అటు సైడ్ పెట్టేసి నేను స్టిచ్ వేసుకుంటున్నానండి. ఇక్కడ నేను ఈ బ్యాగ్ కుట్టాను కదా, దీనిలో ఏది ఒక్కటి కూడా జస్ట్ 1 రూపీ పెట్టి కొనలేదు. మీరు అనుకోవచ్చు ప్యాంటు కొన్నదే కదా అని. అది నాకు యూజ్లెస్, అంటే అది నాకు కొంచెం చినిగిపోయినట్టు అనిపించింది కాబట్టి దీన్ని నేను ఇలా నేను స్టిచ్ వేసుకున్నానండి. మీకు కూడా ఏదైనా చినిగిపోయగానే మనం మ్యాక్సిమం చినిగిపోయిన బట్టలు పక్కన పడేస్తూ ఉంటాం, లేదంటే కొంచెం పాతగా అయిపోతే ఎవరికన్నా ఇస్తూ ఉంటాం. అలా కాకుండా కొన్ని ఎవరికి ఇవ్వలేని సిచ్యువేషన్స్ ఉంటాయి. అలాంటప్పుడు ఇలా ట్రై చేయొచ్చు. చూడండి 2 సైడ్స్ నేను హ్యాంగర్స్ కుట్టేశాను. బ్యాగ్ అయితే కంప్లీట్ లుక్ ఇలా ఉందండి. దీనిలో బుక్స్ కానీ, క్లాత్స్ కానీ, మేకప్ ఐటమ్స్ కానీ ఏవైనా పెట్టుకుని మనం స్టోర్ చేసుకోవచ్చు. చూడండి బ్యాగ్ ఓవర్ లుక్ ఇలా ఉంది. చాలా స్మూత్గా ఉంది. ఫోల్డ్ చేసుకుని ఎక్కడికైనా క్యారీ చేసుకోవచ్చు. మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.